నీవు బాధలో ఉన్నప్పుడు ఆయన బలమును జ్ఞాపకము చేసుకొనుము. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 13వ వచనం మనం ధ్యానించుకుందాం. బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధను బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో బాధ అనేది సహజం. మనుషుల ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ ఈ బాధను అనుభవించడం సహజమైపోయింది. కొన్నిసార్లు మనం ఎంత మంచిగా ఉన్నా మాటల ద్వారా బాధ పెట్టేవారు ఉంటారు, చేష్టల ద్వారా బాధ ఉన్నవారు ఉంటారు. బాధలు లేకున్నా మనల్ని బాధల్లోనికి నెట్టివేసేవారు ఉంటారు. ఏదో ఒక సూటిపోటి మాటని మనల్ని ఇబ్బందులకు గురి చేసేవారు ఉంటారు, ఒంటరి వారిని చేసేవారు ఉంటారు. అనేక రకాలైన బాధలు, వ్యాధి అనే బాధలు, కృంగుబాటు అనే బాధలు, ఓటమి అనే బాధలు, ఎన్నో బాధలు ఈ యొక్క పరిస్థితుల్లో ఈ రోజుల్లో మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఈ బాధ పెట్టేవాడు ఎవరండి? ముఖ్యంగా సాతానుడు. వాడు తన సైన్యముని వేసుకుని ప్రతి కుటుంబాన్ని కూడా వాడు కదుపుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాడు బాధ పెట్టడమే కాదు కానీ నాశనం చేయడానికి సిద్ధపడుతున్నాడట. ఏం చేయడానికండి? నాశనం కుటుంబాలు నాశనం చేసేస్తున్నాడు. కుటుంబ బంధాలను విడదీసేస్తున్నాడు. మనుషుల మధ్య చిచ్చు పడుతున్నాడు. నాలుక చాలా భయంకరమైందండి. ఆ నాలుకట మన శరీరంలో ఉన్న అగ్ని అట. అది ఒక్క మాటతో కుటుంబాలను విడదీసేస్తుంది. ఒక్క మాటతో హృదయాలను బాధ పెడుతూ ఉంటుంది. కొంతమందికి ఏం మాట్లాడాలో తెలియదండి, ఎలా మాట్లాడాలో తెలియదండి. వారు అనుకుంటారు నేను ఎంతైనా మాట్లాడవచ్చు, ఎదుటివాడికి నోరు లేదనుకుంటారు. కానీ ఆ ఎదుటివాడు విలువిస్తున్నాడంటే వాడు దేవునికి భయపడో విలువిస్తున్నాడు, లేదా వాడు వచ్చిన కుటుంబ పరిస్థితులను బట్టి, వాడు పెరిగిన పెంపకాన్ని బట్టి వాడు మౌనంగా ఉంటున్నాడంటే వీడికి భయపడి అనుకుంటాడు వాడు. కానీ దేవుని బిడ్డలారా, గమనించండి, చాలాసార్లు మనం అయ్యో వాడు అలాగ నన్ను మాటలతో బాధ పెడుతున్నాడు, వాడి చేష్టలతో బాధ పెడుతున్నాడు, ఇలాగ నేను బాధలకు గురవుతున్నానని అనేకసార్లు మనం కృంగిపోతూ ఉంటాము. దేవుడు అంటున్నాడు, ఆ బాధ పెట్టేవాడు బాధ పెట్టడమే కాదు నిన్ను నాశనానికి కూడా అప్పగిస్తాడు అంటున్నాడు దేవుడు. అది ఆ పరిస్థితి రాకముందే మనం ఏం చేయాలంట? వాని క్రోధముని బట్టి నిత్యము భయపడుచు ఈ బాధ పెట్టేవాడి మాటలను తలంచుకుంటూ, ఈ బాధ పెట్టేవాడి ఆలోచనలు తలుచుకుంటూ, వాడి ప్రవర్తన తలంచుకుంటూ నిత్యము భయపడుతూ నువ్వు జీవిస్తావా? నువ్వు చేస్తున్నది చాలా తప్పు అని. ప్రియులారా, బాధ పెట్టేవారు ఉంటూనే ఉంటారు. అది వ్యాధి అనివ్వండి, బాధ అనివ్వండి, ఎన్నో పరిస్థితులు అవనివ్వండి, మనుషుల ద్వారా అవనివ్వండి, వేటి ద్వారా అయినా ఉండండి, వాడు నిత్యము వాడి పని అదే. అయితే నీ పని వాడికి భయపడుతూ ఉండడం కాదు, నిత్యము వాడి క్రోధాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు. కానీ దేవుడు ఒక పని చేయమని నీకు చెప్తున్నాడు ఈరోజు. ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్తని యెహోవాను మరచిదువా? వాడిని అస్తమాటు తలంచుకుంటూ వాడి పెట్టిన బాధలు, వాడు పెట్టిన నిందలు, సాతానుడు పెట్టిన కష్టాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆకాశములు వ్యాపింపచేసి భూమి పునాదులు వేసి సముద్ర ఆగాధ జలములను నిర్మించి ఆకాశ సమూహాలను, నక్షత్రములను, మానవుని, అందులోని సమస్తాన్ని కలుగజేసిన నువ్వు మర్చిపోతావా అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, నీకు బాధ కలిగినప్పుడు ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకోండి. నీకు బాధ కలిగినప్పుడు ఆయన మహిమని జ్ఞాపకం చేసుకో. నీకు బాధ కలిగినప్పుడు నీ దేవుడు ఎంతటి వాడో నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ దేవుని శక్తిని ధ్యానిస్తే, నీ దేవుని మహిమని ధ్యానిస్తే, నీ దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు నువ్వు ధ్యానిస్తూ ఉంటే ఈ బాధ పెట్టివాడి తలంపులన్నీ నీలోంచి పారిపోతాయి. దేవుని వల్ల అవి నేను ఇక బాధించవు. యోబు అదే అంటున్నాడు. యోబు సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, మరి పశువులను తనకున్న సంపద అంతా కోల్పోయాడు. చివరికి తన శరీరంపై ఏమొచ్చినాయండి? శరీరంపై కురుపులు ఏర్పడి చర్మం అంతా పాడైపోయింది. దేవుని బిడ్డలారా, ఏమీ లేని స్థితికి యోబు వచ్చేసినప్పుడు యోబు దేవుని మహింపరుస్తున్నాడంట. ఎవరిని మహింపరుస్తున్నాడు? దేవుని మహింపరుస్తున్నాడు. నా దేవుడు సజీవుడు, నేను కన్నులారా ఏదో ఒక రోజు ఆయన చూస్తానని దేవుని మహింపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు బాధలో ఉన్నప్పుడు వాడి యొక్క క్రోధాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. దేవుని మహిమని జ్ఞాపకం చేసుకో.
దేవుని ఆశ్చర్యకార్యములు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. నీ దేవుడు ఎలాంటి వాడండి? ఎర్ర సముద్రాన్ని రెండుగా చేసి మహాసైన్యమును ఆరిన నేలను నడిపించి శత్రువులను సముద్రంలో ముంచివేసిన దేవుడు నీ దేవుడు. బలమైన ఎరుకో గోడలను స్తుతి ఆరాధన ద్వారా పడగొట్టిన దేవుడు నీ దేవుడు. అటు గొప్ప దేవుడిని నువ్వు ఉంచుకుని బాధ పెట్టేవాడిని క్రోధాన్ని ఎందుకు కష్టమంటూ ధ్యానిస్తూ ఉంటావు అనేది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడు గుడ్డివారికి కళ్ళు ఇచ్చిన దేవుడు, కుష్ఠరోగులను బాగు చేసిన దేవుడు, సమాధిలో ఉన్న లాజరును తిరిగి లేపిన దేవుడు నీ దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, నీ కొరకు పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేసి నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. ఇట్టి దేవుని నువ్వు పెట్టుకుని వాడి క్రోధాన్ని ధ్యానిస్తావు ఎందుకు? వాడి యొక్క కోపాన్ని నువ్వు ధ్యానిస్తావు ఎందుకని దేవుడు నీతో చెప్తున్నాడు ఈరోజు. దేవుని బిడ్డలారా, నీ దేవుడు గొప్పవాడు. బాధ పెట్టేవాడు ఉంటారు, ప్రతి చోట ఉంటారు. నిందలు వేసేవారు ఉంటారు, ప్రతి చోట ఉంటారు. వారు చూసేదే నిజమనుకుని నిందలు వేసేవారు ఉంటారు. వెనక ముందు ఏం జరిగిందో తెలుసుకోరు. చాలా పరిస్థితుల్లో వారు చూసిందే నిజమనుకుని నిందలు వేస్తూ ఉంటారు. చెప్పుడు గుంటు మాటలు విని నిందలు వేస్తూ ఉంటారు. అప్పుడు అమాయకులు బలవుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, వాటిని జ్ఞాపకం చేసుకోకు, వాడిని తలంచుకోకు, వాడిని క్రోధాన్ని నువ్వు తలంచుకోకు అంటున్నాడు దేవుడు. ఎప్పుడు దేని తలంచుకోమని చెప్తున్నాడండి దేవుడు? ఆయన బలాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇక చెప్తున్నాడు దేవుడు యోబు గ్రంథము 12వ అధ్యాయం, జీవరాశులు ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా, నువ్వెందుకు బాధపడతావు? వాడిని బట్టి దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. జ్ఞాన శౌర్యమును ఆయన యొద్దవని, ఆలోచన వివేచన ఆయనకు కలవని దేవుని వాక్యం చెప్తుంది యోబు గ్రంథంలో. ఆలోచించి ఆయన పడగొట్టగా ఎవరినో మరలా కట్టజాలరు. ఆయన మనుషుని చేతులు చెరలో మూసివేయగా తెరచుటకు ఎవ్వనికి సాధ్యం కాదట. ఆలోచించము, ఆయన జనములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపజేయగా ఈ భూమిని ముంచివేయును. యోబు గ్రంథము చదవండి దేవుని బిడ్డలారా. నువ్వు నీరసంలో నిస్సత్తువులను